రే ప్రసాద్, రే ప్రసాద్, రే ఏం చేస్తున్నారు ప్రసాద్ ఇంట్లో? ఎన్నిసార్లు వెళ్తున్నా బయటకు వస్తారా? ప్రసాద్ రారా, బయటకు రారా, ఎన్నిసార్లు విలువాలే? అబ్బా ఏమైందా? నాకు ఎంత కోపం కత్తారు? ఏమైందా? నా కోపం చూస్తే అర్థమవుతుందారా? నువ్వు నాకు పైసలు ఇచ్చేది మర్చిపోయినావు అప్పుడే. ఏమైందని అడుగుతున్నావు? భలే ఉన్నావురా నువ్వు. అన్నా ప్రతి నెల మిత్తి కడుతున్నావు కదా, మళ్ళీ గంత కోపానికి ఎందుకు కత్తావు? అరే రాయందర్ గారు శ్రీనివాసరావు దగ్గర ఎంత తీసుకున్నాడు తెలుసా? 1,00,000 రూపాయలు తీసుకున్నాడు. 1,00,000 రూపాయలు తీసుకొని మిత్తి ఎంత కడుతున్నాడు తెలుసారా? 4,000 కడతాడు. నువ్వెంత కడుతున్నావురా? 2,000 కడుతున్నావు. గా 2,000తోటి నేను ఎట్లా బతకాలరా? వామ్మో, 1,00,000కు 4,000 రూపాయల మిత్త, గది మాతోటి ఏడైతుందన్నా? గదంతా తెలియదు. నెలకు 4,000 మిత్తిస్తా అంటే చెప్పురే, నేను ఇన్నుంచాలి పోతా. మీరు గదే 2,000 అంటారు అనుకో, మందిలో పిలిచి మీ ఇజ్జత్ తీస్తా బిడ్డ. అన్నా ఈ నెల అంటే కష్టం అన్నా, ఒక్క 2 నెలలు ఆగు. ఎందుకంటే పట్టు చిట్టేసినావు, అది ఎత్తుకున్నాక ప్రతి నెల నువ్వు అన్నట్టు 4,000 కడతామన్నా. జర లొల్లి పెట్టకన్నా నీ దండం పెడతా. బయట వాళ్ళు వీళ్ళు చూస్తే ఇజ్జత్ పోతుంది. గట్లన్నో మస్తున్నది. ఆయనత చిట్టెత్తుకొని అసలు ఇచ్చావు, మిత్తిస్తే చాలు. ఆ చిట్టేసింది కూడా మీకోసం కాదయ్యా, మా మరిది కోసం. ఆ పైసలతోటి ఆయన మంచిగా చదువుకొని ఓ సర్కారు నౌకరు తెచ్చుకుంటే మా కష్టాలన్నీ పోతాయని మా ఆశ. మీరు కష్టాలలో ఉన్న రోజులు మీ సుఖాలలో ఉంటాం. పోయేస్తాం. మిత్తి అయితే మర్చిపోకు. పోయేస్తాం. ఓకే. ఏయ్ ఈ విషయాలేవి తమ్ముడికి తెలియనీయకు. అసలే నీ నోట్లే మాట ఆగది. ఎన్నిసార్లు చెప్తావయ్యా? నువ్వు చేసే కట్టమేమో ఆయనకు తెలియొద్దంటావు. నేను నీ కష్టం విలువ తెలితేనన్నా ఆయన మంచిగా చదువుతాడని నేను అంటానా? ఛీ, నీకెంత చెప్పినా అర్థం కాదు. పిచ్చిదానా, ఎవరి కోసం చదవద్దే, మన కోసం మనం చదవాలి. ఆ విషయం నా తమ్ముడికి బాగా తెలుసు. నేను పొలం కడిగి పోయి నీళ్ళు పెట్టేస్తా. తమ్ముడు కోచింగ్ వచ్చే టైం అయింది. అన్నం కూర అండి పెట్టు, సరేనా? మాసాల్ది ఇక నువ్వు చెప్పకపోతే అన్నం కూర నేను వండనా ఏంది? మీ తమ్ముడిని ఏదో ఉపాసం ఉంచినట్టు. అయ్యో భయపడ్డావా? కాదు, బాయిలో పడ్డా. సరే కానీ రేపు ఆదివారం కదా, ఏంది మరి ప్రోగ్రామ్స్? ఏం లేదు కానీ రేపు ఎగ్జామ్ ఉన్నది, చదువుకోవాలి. హిస్టరీలో తక్కువ మార్కులు వచ్చినాయి. అబ్బా ఆదివారం కూడా చదువుకుంటాడు ఎవరైనా, ఎంజాయ్ చేయాలి. కానీ నేను అందరిలా కాదు అక్షయ, నాకు చదువు తప్ప వేరే ప్రపంచం లేదు. నాకు చదువు తప్ప వేరే ధ్యాస లేదు, ఉండదు కూడా. ఇంకోసారి నా మైండ్ డైవర్ట్ చేయాలని ట్రై చేయకు, ఎందుకంటే నా మైండ్ నిన్ను డైవర్ట్ చేయాలి సార్. ఇంకా ఎన్ని రోజులు తప్పించుకుంటావో నేను కూడా చూస్తా. నా ప్రేమలు ఎట్లా పడేయాలో నాకు బాగా తెలుసు. పిచ్చి కుక్క లెక్క తిప్పించుకుంటాను నేను, చూసుకో. వదినా, వదినే, ఓ వదినే, నీ బ్యాగ్ లోపల పెట్టు. ఏం కూర అండి నువ్వు? టమాటా పప్పు వండినా. అప్పటికి రాంగా మీ అన్న చికెన్ తీసుకొత్తన్నాడు, గందుకే జరంతా కడుపాలుగా ఉంటుందని ఇప్పుడు టమాటా పప్పు వండినా. తొందరగా రా, అన్నం తిందు. ఏదంటే తిన్నదినే, గొంతు దాడితే అంత ఒక్కటే కదా. ఇగో అయ్యా. నీ చదువు ఏడు దాకా వచ్చిందయ్యా? మంచిగానే చదువుతున్నావు వదినే, మీరేం టెన్షన్ పడకుర్రి. టెన్షన్ అంటే ఉంటుంది కదయ్యా. మీ అన్న నీ మీద మస్తు నమ్మకం పెట్టుకున్నాడు. మాకంటే ఎట్లాగో చదువు సంధ్యలు లేవు, నువ్వు మా లెక్క కావద్దు కదా. నువ్వు చదువుకొని మంచి నౌకరీ చేసి మంచిగా బతకాలన్నదే మా ఆశ అంతా. నాకు తెలుసు వదినా, అన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటా. మీరేం రంజిపడకూరి. నేను ఎక్కడో చూసినట్టున్నది. సాయి వాళ్ళు అన్నా కదా, అరే సాయిని సంగతి చెప్తా. నమస్తే బావా, మంచిగా ఉన్నావాయే? బావనా ఎవరంటే నువ్వు బుజ్జి?
ముందు నువ్వున్నావు కాబట్టి నిన్నే అంటా కదా బావా, మళ్ళీ వెనకకు చూడబడుతుంది. నేను నీకు బావనేంది బుజ్జి, నేను ఎప్పుడు చూడను కూడా చూడలే. ఎవరు నువ్వు అసలు? నేను నీకు తెలియదు కానీ నీ తమ్మునికి బాగా తెలుసు బావా. అవునా, నువ్వు కూడా మా తమ్ముని లెక్క కోచింగ్ పోతాను ఏంది? కలిసింది కోచింగ్లోనే కానీ జీవితాంతం కలిసి ఉండేది మీ ఇంట్లోనే బావా. అంటే ఏమన్నట్టు బుజ్జి? మీ తమ్ముడు నేను ప్రేమించుకున్నాం. నేను అద్దన్నా కానీ మీ తమ్ముడే నా కాళ్ళ మీద పడి అక్షయ ప్లీజ్ అక్షయ నువ్వు లేకపోతే చచ్చిపోతే అక్షయ అని బతిమలాడిండు. ఏం చేస్తాం, ప్రేమించక తప్పుతా ఇక చచ్చినట్టు ఒప్పుకున్నా. నువ్వు ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నావో? నా పేరు ప్రసాద్, నా తమ్ముని పేరు సాయి. అయ్యో దేవుడా, మీ తమ్ముడు పంపిన మెసేజ్ చూపి తాగుర్రి ఇక చూడుర్రి. అయ్యో బుజ్జి, నాకు చదువు రాదు, క్షమించు, నేను పోయేస్తా. ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి కూడా ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా అని ఊరంతా చెప్పుకుంటూ తిరగదు. అలా చెప్పిందంటే అది నిజమయ్యే ఉంటుంది. ఒక్కసారి నా స్థానంలో ఉండి ఆలోచించి చూడండి, మీకే అర్థమవుతుంది. ఏమైందయ్యా? ఎందుకు కొడుతున్నావు? నా డొక్క చంపుకొని రెక్కలు ముక్కలు వేసి సుఖ సంతోషాలకు దూరమై నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు నలుగిట్లో మంచిగా బతకాలి, నువ్వు సుఖంగా బతకాలని చూసిర్రా. కానీ నువ్వు గింత పని చేస్తావు అనుకోలే. వీడు ఏం చేసినా తెలుసా? నిన్ను బతకని జరిగేలా. ఏందయ్యా నువ్వు చెప్పేది? మన సాయి అట్లా చేసి ఉండడు. మన సాయి అట్లాంటోడు కాదు. నీకెవరో అబద్ధం చెప్పిళ్ళు. ఓసి పిచ్చిదానా, ఎవరో అబద్ధం చెప్తే నేనెందుకు నమ్ముతానే? వీనికి నచ్చిన పోరి వీనితోని తిరిగే పోరే నాకు కలిసి చెప్పింది వీని భాగవతం. నాకు అస్సలు నమ్మబుద్ధి అయితే లేదయ్యా. అది నీకు నా మీద నమ్మకం ఉందిగా అన్నా, నేనేం తప్పు చేయాలి అన్న, దాని సంగతి చెప్తావు. ఎంత నమ్మినారా నిన్ను, నా నమ్మకం మీద దెబ్బ కొట్టినవురా. ఊకోయ్యా. అనుకున్నా నువ్వు వచ్చి నన్ను కొడతావని, అందుకే రెడీగా ఉన్నా అప్పటి నుంచి చెంపిట్ల పెట్టుకొని. నువ్వు మనిషివేనా అసలు? మా అన్నతో నేనని ఎంబడి పడుతున్నా అని చెప్తున్నావట. అవును చెప్పినా, నువ్వు ఎట్లా నా వెనకాల పడతలేవు కదా, కనీసం నా ఊహల్లోనైనా నా వెనకాల పడతావని చెప్పినా. నువ్వు ఎన్ని వేషాలు వేసినా మా అన్న నమ్మడు, గుర్తుపెట్టుకో. నమ్మడా? నిన్ను పొట్టు పొట్టు కొట్టిండన్న విషయం నాకు తెలుసు కానీ అబద్ధాలు చెప్పకు. పిచ్చిదానా, నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదే, జరగది కూడా. అగో ఏమైంది నీకు? తొవ్వేమట్ రాంగ్ ఏమన్నా పిచ్చి కుక్కని ఇట్లా కరిచినావా ఏంది? అక్కడి నుంచి నవ్వుకుంటూ వస్తాను. ఏ కాదే పిచ్చిదానా. అరే సాయి, నీ కోచింగ్ సెంటర్లో ఒక బుజ్జి ఉన్నదట. ఆ బుజ్జపడి నువ్వు వాడి నన్ను ప్రేమించు లేకపోతే నేను సత్తాన్ని బెదిరించమంటరా. ఆ బుజ్జి చెప్తాంటే నాకు చిన్న నవ్వు రాలే. అబ్బా, దీంతో నష్టం పడతలేదు నాకు, దీని సంగతి చెప్తావు. అరే అరే సాయి, అరే ఆడపిల్ల మీద ఆవేశపడదురా, అర్థమయ్యేటట్టు మంచిగా చెప్పాలి ఆమెకు, సరేనా? సరే అన్న. నిన్ను బెల్ట్తో పొట్టు పొట్టు కొట్టిందన్నట్టు ఊహించుకున్నా కాదు. నువ్వు అనుకున్నది ఈ జన్మలో జరగది. ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి కథలు పడ్డావు అనుకో, ఆడదాని వాళ్ళు కూడా. మరో 10 రోజుల్లో మన సాయికి పరీక్షలు వస్తాయి. ఈసారన్నా మన బతుకులు బాగుపడతాయి అంటావా అన్నయ్య? బాగుపడాలని కోరుకుంటాననే. వాడు సంపాదించి మనకు లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడు కష్టం నుంచి గట్టెక్కితే చాలు. సరేదా? అంతేనయ్యా. ఇంట్లో ఇద్దరు సంపాదన ఉంటే మన బతుకులు జల్దీ బాగుపడతాయి. బాగుపడతాయే, నువ్వేం బాధపడకు. పా. ఏమైందయ్యా? ఎవరల్లా ఆమెకి అట్లా చూస్తాను? ఏమైందమ్మా, కోచింగ్ పోలేదా? ఏమో బాధ కొద్ది కూర్చున్నావు. ఎవరయ్యా ఆమంటే చెప్పవుగా ఇంతకు. గదేనే మన సాయి గాని దోస్తు. ఏమైందమ్మా, చెప్పిన సాడీలు చేసిన కష్టమంతా బుడిలో వచ్చిన పన్నీరు అయిందా? 20 ఏళ్ళ మా బంధాన్ని 20 ఏళ్ళు ఉన్న ఒక అమ్మాయి వచ్చి 20 నిమిషాలు చాడీలు చెప్తే ఎట్లా విడిపోతారు అనుకున్నావు బుజ్జి? నీ ఆలోచన కంటే గట్టిది మా అన్నదమ్ముల బంధం. రాయే.
వచ్చిర్రా? ఏమైందిరా 4-5 సార్లు ఫోన్ చేసినావు, నేను బస్సులో ఉన్నా, మెసేజ్ రాకుండా మంది ఉన్నారు, దిగినాక ఫోన్ చేస్తే ఎత్తవేందిరా? అన్న ఒక 5,000 కావాలన్న, ఇన్స్టిట్యూట్ ఫీజు కట్టుకోవాలి. నీ దగ్గర ఉంటే లేకపోతే ఇబ్బంది ఏం లేదు. 5,000? చదువుతా కానీ ఓ 2-3 రోజులు అటు ఇటు అయితే ఏం కదారా? సరే అన్న, ఏం కాదు. నాకు తెలుసు నువ్వు ఈ పైసలు తీసుకోవని, కానీ ఆపదలో నువ్వు ఉన్నావు, ఆదుకోకుండా నేను ఉండలేను కదా. నా మీద పంతం కంటే నువ్వు చేసే ప్రయత్నం గొప్పదైతే ఆ పైసలు తీసుకో. ఇగోరా పైసలు. సారీరా సాయి, 2 రోజులు అని చెప్పేసి 4 రోజులు అయింది. ఏమైనా ఇబ్బంది అయిందారా? ఏం ఇబ్బంది కాలే అన్న, మా ఫ్రెండ్ ఇచ్చిందన్న, ఎగ్జామ్ ఫీజు కట్టేసిన. అయ్యో ఇచ్చిందారా? ఎట్లయితేంది, అవసరమైతే వెళ్ళింది, మళ్ళా వాళ్ళకి ఇవ్వాలి కదరా. ఇవి తీసుకొని వాళ్ళకి అప్పచెప్పుకో. వదినే, నాకు ఒక టచ్ ఫోన్ కావాలి వదినే. క్లాస్ వినడానికి ఇబ్బంది అవుతుంది నాకు, ఆన్లైన్ క్లాసెస్కి. దోసుకెళ్ళని మస్తు మందిని అడిగినా కానీ ఇవ్వడిత్తలేడు. మీరు చిట్ట ఎత్తారు కదా, ఏమన్నా లేవి పైసలు ఇట్లా ఇస్తే అన్నని అడగచ్చు, కానీ మళ్ళీ అన్న ఏమన్నా అనుకుంటాడు కానీ నీకు చెప్తున్నా, కొంచెం అన్నకి చెప్పరాదు వదినే. సరేనయ్యా, నేను అన్నకి చెప్పి సుత్తా, నువ్వైతే మంచిగా చదువుకో. ఏంది ఇది? ఇది నీకోసం కాదు సాయి, నా కోసం తీసుకో. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితులల్లా మీ అన్న మళ్ళీ కొత్త ఫోన్ కొనడానికి అది కాని పని, అర్థం చేసుకో. అమ్మయ్య తీసుకున్నావా? నువ్వు ఇది తీసుకోవని ఎంత భయపడ్డా తెలుసా? ఎందుకు తీసుకోను? నా గురించి నాకన్నా ఎక్కువ నువ్వే ఆలోచిస్తున్నావు కదా, తీసుకుంటా. సరే కానీ నాకు సోషల్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, చెప్తావా? ఎందుకు చెప్తా. మరి ఫీజు ఎంత తీసుకుంటావు? ఇప్పటికే చాలా ఇచ్చిన, అవసరం లేదు. సారీ సాయి, నేను లవ్ చేయమని మస్తు ఇబ్బంది పెట్టినా, ఇంకెప్పుడు అట్లా చెయ్య. అది కూడా తప్పేది, నన్ను ఇంతగానో ఇష్టపడే అమ్మాయిని వదిలేద్దాం అనుకున్నా. రేపు ఎగ్జామ్ మంచిగా రాయి, ఆల్ ది బెస్ట్. ఇన్ని రోజులు ఎగ్జామ్ నా గురించి రాద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు మన కోసం రాద్దాం. అబ్బా సరే తీ, చూద్దాం. అన్న ఇవాళ రిజల్ట్ అన్న, పోయి తీసుకొచ్చుకుంటా. మీరేం భయపడకుర్రి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అత్త తమ్మి, ఆ నమ్మకం నాకున్నది, దేవుడు మన అందున్నారా. ఓకే అన్న, నేను పోయేస్తా. పోయిరా. ఇక మన కట్టాలు గట్టెక్కినట్టే. అవునే, కష్టపడ్డలకు ఆ దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. నా తమ్ముడు కష్టపడి చదివిను, పాస్ అవుతాడు, జాబ్ సంపాదిస్తాడే. ఇక మనకు కష్టాలు దొరికినట్టే. కంగ్రాచులేషన్స్ సాయి, నీకు స్కూల్ అసిస్టెంట్గా జాబ్ వచ్చింది, డిస్టిక్లో 4th ర్యాంక్. నిజంగా మా అన్న ఇట్లా లేకపోతే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేదే కాదు. అది నిజమే, కానీ ఇప్పటి నుండి నీ లైఫ్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అక్షయ? నిన్ను బొమ్మని చేసి ఆడుకుంటారు అని అంటానా. నీకు వచ్చే ప్రతి నెల జీతంతో నా అప్పులు కట్టుకుంటారు, కుప్పలు కూడా పెట్టుకుంటారు. నీ అన్న నీ జీవితం మంచిగా ఉండడానికి నీకు జాబ్ వచ్చేటట్టు చేయలే, ఆయన జీవితం మంచిగా ఉండడానికి నీకు జాబ్ వచ్చినట్టు చేసిండు. ఇంకా నీకు గవర్నమెంట్ జాబ్ ఉంది, దీని మీద కట్నం కూడా దొబ్బుదామని చూస్తుర్రు, అందుకే నన్ను నీకు దూరం చేస్తుర్రు. ఒక్కటి గుర్తుపెట్టుకో, మన అనుకున్న వాళ్ళు ఎవ్వరు మనోళ్ళు కాదు, పగోళ్ళు. ఎందుకయ్యా అట్లా టెన్షన్ పడతావు? మన సాయికి ఇవాళ ఎట్లనైనా నౌకరు వస్తుంది. అట్లా కాదే, పొద్దుగా అనగా వేడు గివ్వర్ దాకా రాకపోయా, భయం కాదా అని. వాడు తిన్నాడో తినలేదో ఏడున్నాడో. ఒత్తడి ఏమయ్యా, అగో మన సాయి వస్తాడు. రా
అన్న నాకు జాబ్ వచ్చిందన్న. ఏంది జాబ్ వచ్చిందా? ఎంత సంతోషమైన వార్త చెప్పినావు తమ్మి, నోరు తీపియాలి. బుజ్జి చక్కెర పట్టుకురాబా. నాకు తెలుసు తమ్మి నీ కష్టపడినందుకు జాబ్ వస్తుందని. ఏమైంది తమ్మి అంత ఇట్లా చేస్తాను? ఏమో కూడా ఏం లేదన్న, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటాను. నా ఆశ నాకు ఇస్తే పోయి పెళ్లి చేసుకుందాం. ఏంది తమ్మి నువ్వు ఎగ్జామ్ కాడికి అని పోయినావు, రిజల్ట్ అని చెప్పినావు. ఎక్కడున్నాడో తమ్ముడు ఇంతసేపు తినలో లేదా అని మేము చూస్తాను. ఇప్పుడు వచ్చి అమ్మాయి అంటే ఇష్టం, అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ఇదేంద్ర పద్ధతి? అవును, ఎప్పటికైనా మీరు చేసేదే కదా, అదేదో నన్ను చేసుకుంటా అంటాడు. మాకు వచ్చే వాటాలు ఏమైనా ఉంటే మాకు ఇస్తే మేము వేరు కాపురం పెట్టుకుంటాం. మీ తమ్ముడు చిన్నోడు కాదయ్యా, చిన్నోడు కాదు, చాలా పెద్ద మనిషి అయిపోయిండు. అయితే పెద్దగా అయిండు కాడా అవుతాడు. ఈ ఎగ్జామ్ రాసిందో లేదో, జాబ్ వచ్చిందో లేదో, అమ్మాయిని తీసుకొచ్చి ముంగట పెట్టి ఈ అమ్మాయి అంటే ఇష్టం నేను పెళ్లి చేసుకుంటా అంటాను. అరే నీకోసం మేము ఎంత కష్టపడ్డామో నీకు తెలుసారా? మేము తిన్న చూసినవా, ఉండ చూసినవా, వదినైనా అమ్మ కంటే ఎక్కువ చూసుకున్నారా నిన్ను. నువ్విచ్చే మర్యాద, నువ్విచ్చే పని గిరా. ఏందమ్మా మాది మాకంటాను? ఇప్పుడే పెళ్ళయింది వాటలా కరిగిపోయిందా? తప్పమ్మా, పద్ధతి కాదు. మీరిద్దరు చిన్న పిల్లలు, ఇంకా మీకు ఏం తెలియదు. ఎంత కష్టపడ్డామో ఏం చేసినామో నీకేం తెలుసురా? జాబ్ వచ్చి ఒక్క రోజు కూడా కాలే, అప్పుడే మీ అన్న ఎదురుగా నిలబడి మాట్లాడేంత పెద్ద మనిషి అయిపోయినావా? పెళ్లి చేసుకుంటావు మాస్తి మాకి అంటే నీకోసం ఇన్ని రోజులు మీ అన్న నేను పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరేనా? చెప్పురా. కష్టపడ్డా అంటావు. ఏం కష్టపడ్డావు? ఆయనకు జాబ్ వచ్చుడేమో కానీ నాకు నీ స్వార్థమే కనిపిస్తుంది. ఆయనకు జాబ్ వస్తే మంచిగా మీరు అన్న అప్పులు కట్టుకుందామనే కదా ఆయన జీతంతో, మళ్ళీ ఇది పోను కట్నం పైసలు కూడా దొబ్బుదామనే కదా. నాకు తెలియదు అనుకుంటారా? ఈయన నమ్మకుని వేసి ఆడుకున్నారు. నాకంతా పిసానేం కాదు, అర్థమవుతుందా? అందుకే దొంగ ఏడుపులన్నీ. వామ్మో వామ్మో వామ్మో, చూసినవానయ్య మీ తమ్ముడు మాట్లాడలేక దీనికి అన్ని నేర్పి మన మీద గుషగొలుపుతాండు. ఏంది మా స్వార్థం కోసమా? ఏమంటానవే? ఈయన స్వార్థం కోసం ఆయనను చదివించి జాబు తెప్పించినవా? అంతేనయ్యా, చూసినవా? మన స్వార్థం కోసమట, నీ స్వార్థం కోసమా? నువ్వు కడుపు కట్టుకొని ఎండనక వాననక చెలకలెమ్మటి చేనులెమ్మటి తిరిగి కష్టపడి నా కష్టం నా తమ్ముడికి తెలియవద్దే అన్నావు. చూసినవా? నీ కష్టానికి బహుమతి ఏమిచ్చిండో చూసినవా? మన స్వార్థం అట. ఎన్నో సంవత్సరాల కంచి ఈ రోజు కోసం చూసినావు, కానీ మాకు తగిన బుద్ధి చెప్పినావు. ఇగో మీరు ఎన్ని దొంగేడు ప్లేట్స్ నడవయ్యడ, మాకు వచ్చేదో మాకు ఇస్తే మేము పోతాం. ఏందే ఏం మాట్లాడతాను? నువ్వు వచ్చిందే ఇయ్యాలా? ఏందమ్మా మిగి కావాలనా? వాడు సంపాదించి మాకు పెడితే మేము బతుకుతాం అనుకోలే ఏనాడు. వానికి కష్టం రావద్దని ఇన్ని రోజుల దాకా చూసుకున్నాం. పెద్దోని అయిపోయినవురా. ఇప్పుడు ఆమె మాటలు మమ్మల్ని నాన్న మాటలు అంటావు. సరే నీ ఆస్తి నీకు ఇస్తా, నాకేం అభ్యంతరం లేదు. కానీ కుప్ప ఎంత ఉన్నదో కుప్ప కంటే ఎక్కువ అప్పు ఉన్నది, అది కూడా మంచుకో. ఈ ఇల్లు కూడా నాకద్దు. కట్టు బట్టలతోని నేను నీ వదిన వెళ్ళిపోతావురా. ఈనాడు మా స్వార్థం కోసం మేము చూడలే, నువ్వు బతకాలే, నలుగురు ఇట్ల పేరుకు రావాలని చూసినావురా. వదినైనా తల్లి కంటే ఎక్కువ చూసింది. అసొంటిది ఎవరో పట్టుకొచ్చి మాటలంటే మాకేం బాధ అనిపేదారా? సరే మీ బతుకు మీరు బతుకుని, నీ ముఖం కూడా నాకు చూపించకు. మీరిద్దరు చెయ్యి పట్టుకుని వస్తంటే కలిసేస్తారనుకున్నా, కానీ మా ఇద్దరిని విడగొడతాం అనుకోలే. అట్లా కాదన్నా. ఆగు నువ్వు. అప్పెంతుంది కుప్పెంతుంది మొత్తం లెక్కేసి పెట్టుర్రి, నేను రేపు వచ్చి మాట్లాడతా. నీకు సపరేట్ చెప్పాలా నాడు? పిలువయ్యా మన సాయిని, పోతాండు. మీ తమ్ముని విలువు అయిపోయింది కదనే.
ఎంత దూరం పోతాడో. Ha 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 ha!